హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ ఎగ్ని పలావ్. చాలా ఈజీ ప్రాసెస్, అస్సలు మసాలాలు అనిపించదు, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ముందుగా మటన్ బోన్స్ తీసుకుని దాంట్లోకి వాటర్ పోసుకొని దాల్చిన చెక్క, స్టార్ ఎసెన్స్, అలాగే లవంగాలు, కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టుకుని కుక్కర్ 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వేరే కుక్కర్ తీసుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లోకి దాల్చిన చెక్క, స్టార్ ఎసెన్స్, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు, తర్వాత నట్మగ్ వేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం 3-4 విజిల్స్ అనేవి రానివ్వాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి మూత ఓపెన్ చేస్తే మటన్ ఈ విధంగా బాయిల్ అయి ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఎగ్ని పలావ్ అంటే ఏంటి అనుకోవచ్చు, మటన్ స్టాక్ ఉంది కదండి, కేవలం దీంతోనే రైస్ మొత్తం ఉడుకుతుంది. సో మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనా తీసుకుని ఇలా గిల్లుకొని వేసుకోవాలి. లేదు పుదీనా లీవ్స్ అలా వేసేసుకున్న ప్రాబ్లం లేదు. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇదేనండి ఎగ్ని పలావ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.